సో, లాస్ట్ ఎపిసోడ్‌కి అస్సలు రీచే రాలేదు. ఎవ్వరు గూడా చూడలేదనమాట. ఇంతవరకు కనీసం 500 వ్యూస్ గూడా రాలేదు. అందుకే నాకు ఈ ఎపిసోడ్ చేయాలన్న మోటివేషన్ గూడా రావట్లేదనమాట. సరే ఇక ఏదో ఒకటైతే చేద్దామని జేస్తన్నా. నేను ఇంక దీన్ని కంప్లీట్ జేయాలి కాబట్టి కంప్లీట్ అయితే చేస్తా. కానీ రీచ్ అయితే మరీ కనీసం 500 వ్యూస్ గూడా రాకపోతే ఒక వీడియోకి నేనిక ఆపేస్తా. సో, చూడండి. కొద్దిగా లేట్ అయినా సరే పర్లేదు. కనీసం ప్రతి ఒక్క ఎపిసోడ్‌కి ఒక 500 వ్యూస్ అలా వస్తే సరిపోద్ది. నేను ఎలాగోలాగా జేస్తా. సో, కొద్దిగా కుదిరినంత వరకు వీడియోనైతే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల కొద్దిగా ఎంగేజ్‌మెంట్ అయితే మనకొస్తదనమాట. సరే ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చూసినట్టే జిన్ అయితే బేలో ఎంపైర్‌కైతే వస్తాడనమాట. ఇది సౌత్‌లో ఉన్న ఒక ఐలాండ్ పైనైతే ఉంటుంది. ఇక్కడ మనం ఒకడినైతే చూస్తాం. ఆడు కాంపిటీషన్ కోసం అప్లికేషన్స్ అన్నీ గూడా ఇస్తుంటాడనమాట. అప్పుడే ఎవరో నడిచి రావడం చూస్తాడు వాడు. తనే జిన్‌ని చూస్తాడనమాట. జిన్‌ని చూసి వాడంటాడు, "ఏయ్! ఎవరు నువ్వు?" అంటే జిన్ అంటాడు, "నేను ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికొచ్చాను." అంటే వాడేమో కోపంగా, "అప్లికేషన్స్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంగ చెప్పాలంటే నువ్వు వెళ్తూ వెళ్తూ చచ్చిపోతే ఇంగా మంచిది" అంటాడనమాట వాడు. జిన్ కామ్‌గా, "నేను విన్నది ఏంటంటే" సన్ అంటే సూర్యుడు అస్తమించేంత వరకు టైం ఉంటది. అప్లికేషన్స్‌కు ఓపెన్‌లోనే ఉంటాయని. ఇంగా వాడు చెవులో వేలు పెట్టి ఇట్టా ఇట్టా తిప్పండా నాకు మూడ్ లేదు. ఎవరి అప్లికేషన్ తీసుకోవడానికి నీకు అర్థం కావట్లేదా? నేను బిజీగా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడనమాట. ఇంగ జిన్ ఇది విని అలానా అని తన పాకెట్‌లో చేయి పెడతాడు. ఏదో తీస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. కానీ పాకెట్‌లో ఏముండదనమాట. జిన్ వాడి దగ్గరికి రాగానే వాడు ఏం చేస్తున్నావు అని అడిగితే లోపు జెన్ తన చేతిలో ఉన్న అదే బంగారపు మూటని దాంట్లోంచి గట్టిగా ఒకసారయితే ఇసిరి కొడతాడనమాట వాని మొఖం మీద. జెన్ అంటాడు, "ఇది చాలు గదా! ఇప్పుడు నా పేరు రాయి." వాడేమో కింద పడి ఉంటాడనమాట. కానీ వాడు వెంటనే నవ్వుతుంటాడు. మొదటిగా మెల్లగా వినిపించిన నవ్వు తర్వాత గట్టిగా మారుతుందనమాట. నవ్వుతూ అంటాడనమాట, హసు, "నువ్వు చాలా సీరియస్ కుర్రాడివి. నాకు నచ్చావు. ఓకే. నేను నీ పేరు రాసేస్తాను." అప్లికేషన్ ఫామ్‌కి జింకిస్తూ నీ గ్రూప్ నంబర్ 13 అక్కడ ఉన్నాడు జూడు, వాడిని తీసుకెళ్తాడు. వెల్కమ్ టు కాంపిటీషన్. ఓహ్! చాలా కోపంగా ఉన్న కుర్రాడా. అండ్ వీడు ఎవడో కాదనమాట. వీడు సౌత్ పైరేట్ కింగ్ కాస్మోస్. కాస్మోస్ కాంపిటీషన్ వీడే పెట్టేది ప్రతి సంవత్సరం. ఈయన్ని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఇంకో వ్యక్తి వాడు జిన్ అయితే తీసుకెళ్తూ ఉంటాడనమాట. గ్రూప్ 13 జిన్ గ్రే. మనోడు ఒరిజినల్ పేరు వాడకూడదు కాబట్టి జిన్ గ్రే. పేపర్‌లో చూసి వీడి దగ్గర చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. ఎవరైనా మంచి వాళ్ళతో వీడిని వెయ్యాలి. ఎవరు లేకపోతే షార్క్‌కి ఆహారంగా ఇచ్చేసినా సరే నాకు పర్వాలేదని పేపర్‌లో రాసున్న మ్యాటర్ అయితే చూస్తాడనమాట. ఇంగ వాడు అంటాడు, "ఈసారి ఇక్కడికి చాలామంది వాళ్ళందరూ గూడా వచ్చారు. నీలాంటోడే ఇంగోడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. కాకపోతే వాడు కొద్దిగా చిన్నగా ఉంటాడు. వాడు మా కెప్టెన్‌నే ఓడించాడు. మీరిద్దరూ ఒకే గ్రూప్‌లో లేకపోవడం చాలా అంటే చాలా బాధాకరం. నేను మీరిద్దరూ కొట్టుకుంటే చూడాలనుకున్నాను. గుడ్ లక్. ఫైన్. కలుస్తామో లేదో చూడాలి. కానీ నీకు చాలా లక్ గావాలి. ఇదే ఏరియా 13 నీ గ్రూప్. తర్వాత కలుద్దాం. నువ్వు బతికి ఉంటే" అని చెప్పి వాడైతే వెళ్ళిపోతాడనమాట. జిన్ మెల్లగా మరి నా రూమ్ సంగతి ఏంటి అని అడుగుతాడనమాట. వాడేమో నాకు తెలీదు అని వెళ్ళిపోతాడు. జిన్ చుట్టూ చూసి ఆలోచిస్తాడు. ఇక్కడ ఎక్కువ రూమ్స్ లేవు. ప్రతి రూమ్‌లో ఇద్దరు లేకపోతే ముగ్గురున్నారు. వీళ్ళంతా కొట్టుకోవడానికొచ్చారు. ఒక చిన్న రూమ్‌లో ఉంచారు. అంటే ఇది కాంపిటీషన్ అంటే ఒక సర్వైవల్ గేమ్ లాంటిది. జిన్ ఒక సెల్‌లోకైతే వెళ్తాడనమాట. అక్కడున్న ఒకడైతే జిన్‌ని చూసి, "ఎవర్రా నువ్వు? కనిపిస్తలేదా ఇక్కడ ముగ్గురం ఉన్నామని. వేరే రూమ్ చూసుకో" అని గట్టిగా అరుస్తాడనమాట. జిన్ తన స్వాట్ తీసి, "నేను 3 లెక్క పెడతాను. ఆలోపు మీరు ముగ్గురు ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలి" అని కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. 1 అంటే ఒకడేమో కంగారు పడితే, "ఏ ఆగు" అంటాడు. 2 వీడు ఎవర్రా అని తిడుతుంటాడనమాట. 3 అనగానే జిన్ ఇంగ వెంటనే వాని పైనయితే అటాక్ చేస్తాడనమాట. గట్టిగా సౌండ్ అవ్వడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏం జరిగిందా అని చూస్తారు. జిన్ ఆ ముగ్గురిని ఏసేస్తాడు. తర్వాత సెల్ బయటికొచ్చి, "ఇంకెవరైనా నా సెల్‌లో నాతో ఉండాలనుకుంటున్నారా?" అంటాడనమాట. ఇది వినగానే కొంతమందేమో నవ్వుతూ, "చచ్చిపోరా" అని నలుగురు, ఐదుగురు ఒకేసారి జిన్ మీదకైతే అటాక్ చేయడానికైతే వస్తారనమాట. కానీ జిన్ వెంటనే స్వార్డ్ స్లాషెస్‌తో వాళ్ళందరిని గూడా లేపేస్తాడు.
కొంతమంది చచ్చిపోతారు. ఇంకొంతమంది చాలా అంటే చాలా ఎక్కువగా డ్యామేజ్ అయితే పడతారనమాట. అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ దెబ్బలైతే తగులుతాయి. ఇంకా కొంచెం సేపు తర్వాత జెన్‌ని ఇక్కడికి తీసుకొచ్చిన వాడొచ్చి జూస్తాడు. ఇక్కడ చాలామంది చచ్చిపడి ఉంటారనమాట. కానీ జిన్ మాత్రం కూల్‌గా కూర్చొని ఒక బుక్ చదువుతూ ఉంటాడు. వాడది జూసి షాక్ అయితాడు. అసలు నేను నమ్మలేకపోతున్నా. ఏంటి కుర్రాడా మ్యాచ్ మొదలవ్వకముందే అందరిని చంపాలని ప్లాన్ ఏసావా? అంటే జిన్నేమో నవ్వుతూ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. మూవీ ఇంగా బ్యాలెన్స్ ఉంది అంటాడనమాట. ఇంకా వాడు నవ్వి కెప్టెన్ చెప్పినట్టే నువ్వు చాలా అంటే చాలా సీరియస్‌గా ఉన్నావు. గ్రూప్ 1 అండ్ 2 మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. నువ్వు తర్వాత వీళ్ళతోనే పోరాడాలి. సో, వెళ్లి చూడరా! నేను తీసుకెళ్తాను అంటాడనమాట. ఇంగా ఎరేనాలో జనాలందరూ గూడా అరుస్తూ ఉంటారు. ఆ వ్యక్తి వాడైతే జిన్‌కైతే చెప్తాడు. ఇక్కడ స్వాట్ పట్టుకోవడం ఫోర్బిడెన్ అంటే నిషేధం అనమాట. సో, కామ్‌గా కూర్చొని మ్యాచ్ జూడు అంటాడు. జిన్ ఆలోచిస్తాడు. ఇక్కడ ఎవరు నన్ను గుర్తుపట్టలేరు. కానీ నేను జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే తన పక్కనైతే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. గ్రూప్ 13లో ఎవడో సగం మందిని చంపేసాడంట. ఇంకోడేమో "అరే! నేను వాళ్ళ మీద బెట్టేసా కదరా! అదే కాదు ఈ కాంపిటీషన్‌లో రిన్‌కాండల్ ఫ్యామిలీ నుంచి ఒక రిజర్వ్ ఫ్లాగ్ బెర్నర్ కూడా ఉన్నాడని విన్నాను." జిన్ ఇది విని షాక్ అవుతాడు. వీళ్ళకి ఇంకా మాట్లాడుకుంటూ డయోటా లేదా టొయోటా ట్విన్స్ అయ్యుంటారు. లేదా జిన్ రిన్‌కాండల్ అయ్యుంటాడు. తను ఆల్రెడీ 5 స్టార్ గదా! చాలా ఫేమస్ అయ్యాడు. ఇంగా జిన్నేమో ఆలోచిస్తుంటాడనమాట. టొయానా టీమ్స్ బయటకొచ్చే టైం అయింది. వాళ్ళు ఉంటే నన్ను గుర్తుపట్టాలి. అంతలో ఇంగా పైరేట్ కింగ్, కాస్మోస్, గోల్డ్ టీత్ కనిపిస్తాయనమాట. అంతా ఏదో పేలుస్తుంటారు. కాంపిటీషన్ స్టార్ట్ అయితది. కాస్మోస్ అంటాడు, "లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ మీరు వెయిట్ చేస్తూ చచ్చిపోలేదు గదా! ఇక మనం స్టార్ట్ జేద్దాం. ప్రతి గ్రూప్‌లో 14 మెంబర్స్. టోటల్ 182 మార్షల్ ఆర్ట్స్. ఫస్ట్ మ్యాచ్ మెండెస్." అంటే ఫైనల్ క్యాండిడేట్ వర్సెస్ పాల్ మైక్. వాడు కొత్తోడనమాట. పాల్ మైక్ గుర్తుపెట్టుకోండి. పాల్ మైక్‌ని చూసి జనాల్స్ అయితే షాక్ అయితారు. వీడేంటి ఇంత చిన్నగున్నాడు? జిన్నేమో ఆలోచిస్తాడు. వీడికి రఫ్‌గా ఒక 13, 14 ఇయర్స్ ఉంటాయి. ఇంత చిన్న పిల్లాడిని పంపించారా? అప్పుడే జిన్‌కి కెప్టెన్ మాటైతే గుర్తుకొస్తుంది. నీలాంటోడిని కెప్టెన్‌ని కూడా ఓడించాడని వాడు చెప్పింటాడు కదా! సో, నాలాంటోడు అంటే వీడేనా? ఇంక ఎరేనాలో మెండెస్ వాడి వెపన్‌ని నాకుతూ ఉంటాడనమాట. పాల్‌మైక్ తన స్వాడ్ అయితే తీస్తాడు. కాస్మోస్ స్టార్ట్ అనగానే పాల్‌మైక్ ఒకే ఒక స్లాష్‌తో కొడతాడనమాట. ఒకే ఒక్క క్షణంలో మెండాస్ తల వేరైపోతుంది. జనాలందరూ గూడా షాక్ అవుతారు. జిన్నేమో ఆలోచిస్తాడు. ఒక దాంట్లో స్వాడ్ ఎనర్జీ ఈజీ ఒకే ఒక స్లాష్‌లో స్వాడ్ ఎనర్జీతో నరికేసాడు. ఓహ్! ఇప్పుడు అర్థమైంది. వీడే డాంటే హరియాన్. ఆ! 'డాంటే హరియాన్' గురించి నేను లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పా. ఎవరైనా సరే ఆ ఎపిసోడ్ చూడకుండా చూడండి. ఇంకా ఎరీనా అంతా కూడా పాల్ మైక్, పాల్ మైక్ అని అరుస్తున్న టైంలో గట్టిగా ఒక వాయిస్ అయితే వినిపిస్తుందనమాట. ఆ వాయేమో నవ్వుతూ ఇది ఏంది దీన్ని కదా నిజమైన ఫైన్ అంటారు. నేను నా డబ్బులంతా పాల్ మైక్ మీదే పెడతాను. జిన్ ఆ వాయిస్ వినగానే షాక్ అవుతాడు. అతను ఎవరో కాదు. వర్డిన్ జిపిల్ అనమాట. జన్ అనుకుంటాడు. వాడేని ఇక్కడేం జేస్తన్నాడు? ఏం మిషన్ లేదా? వీడు ఎంజాయ్ జేస్తన్నాడు. నేను గాని దొరికిపోతే ప్రాబ్లమ్ అయితుంది. ఏదో ఒకటి యాక్టింగ్ జేయాలి. కానీ వాడేవో అంటే చాలా షార్ప్ ఐస్ అనమాట. వాడు జిన్‌ని జూసి, నువ్విక్కడ ఏం జేస్తావు?" అంటున్నాడనమాట. జిన్ మాట్లాడకుండా కూర్చుంటాడు. మళ్ళీ పాల్ మైక్‌కి హాయ్ అయితే చెప్తాడనమాట వాడిని గడిపి. పాల్ మైక్ అంటే అలియాస్ డాంటెన్ కూడా వెడ్డెని గుర్తుపట్టి నవ్వుతాడు. ఇప్పుడు ఎరీనాలో ముగ్గురు జిన్, డాంటే, వర్డెన్ ఉన్నారు. ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత కాస్మోస్ గాడైతే పాల్‌మైక్‌నైతే మాట్లాడమని పిలుస్తాడనమాట. పాల్‌మైక్ అంటాడు, "ప్రపంచంలో ఒక ఈవిల్‌ని నేను తొలగిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నెక్స్ట్ జన్మలో అయినా సరే నువ్వు పైరేట్ కాకూడదని కోరుకుంటున్నాను." అంటే కాస్మోస్ గాడేమో గట్టిగా నవ్వి, "నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నావురా కుర్రాడా! ఆల్ ది బెస్ట్" అంటాడు. ఇంకా ఆ రాత్రి జిన్ తన సెల్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. పాల్‌మైకే డాంటే హరియన్ అని నాకు అర్థమైంది. వాడు చాలానే చాలా పవర్‌ఫుల్. నేను స్వార్డ్‌మెన్‌షిప్స్‌తో గెలవలేను. మ్యాజిక్ అండ్ షాడో ఎనర్జీ గూడా వాడాలి. నా మ్యాచ్‌కి ఇంకా 4 డేస్ ఉంది. అప్పటి వరకు రాత్రులు నేను బ్రతికే ఉండాలి. అప్పుడే జిన్ సెల్ దగ్గర ఎవరో వస్తారనమాట. ఎవరైనా సరే మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండనమాట.
ఇక ఆ తర్వాత డాంటే హరియాన్ అయితే అందరితోని ఫైట్ చేయడం వల్ల చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడనమాట. ఇంగ అప్పుడు మనం చూస్తే కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు జెపిల్ టెరిటరీలో ఒక పెండెంట్ అయితే ఉంటుందనమాట. దాన్ని వడ్డెన్ చేతిలో అయితే ఉంటుంది. వడ్డెన్‌ని చూసి ఒక ఎల్డర్ అయితే ఇలా అంటాడు. "వడ్డెన్, నేను ఇది దీంతో నీకు ఆడుకోవడానికి ఇవ్వలేదు. ఇది వైస్‌లార్డ్‌లు తమ అవసరం ఉన్నప్పుడు వాడే చాలా అంటే చాలా ముఖ్యమైన వస్తువు. ప్లీజ్ దీన్ని ఏదో ఒక సేఫ్ ప్లేస్‌లో పెట్టు." వాడేమో నవ్వుతూ "సారీ ఎల్డర్, కానీ ఇది నా దగ్గర ఉంటేనే నాకు బాగుంటుంది. అయినా నన్ను ఇక్కడికెందుకు పిలిచారో చెప్తారా?" అంటే ఎల్డర్ వాడి తలపైన చేయి పెట్టి ఇలా అంటాడు. "బ్లాహా అనే ఒక సౌతర్న్ అలైన్‌లో ప్రతిసారి ఈ టైంలో ఒక మార్షల్ ఆర్టిస్ట్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. నీకు కాస్మో కాంపిటీషన్ గురించి ఐడియా ఉందా?" అంటే "ఆ! లేదు. నేనెప్పుడూ దీని గురించి వినలేదు. ఒక పైరేట్ హోస్ట్ చేసే మార్షల్ ఆర్టిస్ట్ కాంపిటీషనా? నాకెలా తెలుస్తుంది?" అని నవ్వుతూ అంటాడనమాట. కానీ నిజానికి వానికి ఆల్రెడీ తెలుసు. ఎల్డర్ మనసులో ఏమో ఇలా అనుకుంటాడు. నేను అదే ఆలోచిస్తున్నాడు. వీడు ప్రతిసారి అదే టైంలో ఎక్కడికెళ్ళిపోతున్నాడు? ఇంగ ఎల్డర్ మళ్ళీ ఇలా అంటాడనమాట. డాంటే హరియన్. హరియన్ ఫ్యామిలీ నుండి హ్మ్, పోయినసారి బ్యాంకెట్‌కొచ్చాడు. కానీ తను ఈసారి ఇందులో పార్టిసిపేట్ జేస్తన్నాడు. సో, నువ్వు గూడా అక్కడికెళ్ళి ఫ్యూచర్‌లో నీ అపోనెంట్ ఎంత పవర్‌ఫుల్లో చూసి రా. ఇంగ వర్డెన్ కాంపిటీషన్‌కొచ్చి బాధపడుతూ ఉంటాడనమాట. నేను ఇదంతా చేయమన్నారు కాబట్టే ఇక్కడికొచ్చాను. పాకెట్ మనీ గూడా వచ్చింది. అది బానే ఉంది. కానీ, కానీ 2 రోజులు నుండి ఏ మ్యాచెస్‌లో కొంచెం గూడా అసలు మజానే రావడం లేదు. డాంటే స్కిల్స్ చూస్తే కేక అనిపిస్తాయి. కానీ మిగతా వాళ్ళంతా వేస్ట్. ఈసారి కాంపిటీషన్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇంగ వడ్డీన్‌తో వచ్చిన వాళ్ళందరూ గూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తిను బానే ఎంజాయ్ చేస్తున్నాడుగా. ఇంగ వార్డెన్ బోర్డ్ వైపు చూస్తాడు. అక్కడ జిన్ గ్రే అనే పేరైతే కనిపిస్తుంది. జిన్ గ్రే. ఇది జిన్నేనా? అంటే తనిక్కడికి కేవలం జస్ట్ చూడ్డానికైతే రాలేదన్నమాట. తన్ని చూడ్డానికి నేనింక చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ ఆహ్, జిన్ సెల్ దగ్గర జిన్నేమో తన స్వాడ్‌ని నేలకు గుచ్చి అక్కడికి పోయి కూర్చుంటాడనమాట. తనేమో ఇలా అనుకుంటుంటాడు. కాంపిటీషన్‌లో బతికి ఉండేది దగ్గర దగ్గర 147 పీపుల్. 35 పీపుల్ అప్పుడే చచ్చిపోయారు. ఎరైనా బయట గూడా చాలామంది చచ్చిపోయారు. వేరే గ్రూప్ వాళ్ళు గూడా అటాక్ జేస్తన్నారు. నేను జాగ్రత్తగా ఉండాలి. ట్రైనింగ్ అప్పుడు నిద్ర లేకుండా ఉన్నాను కానీ, ఇలా 4 రోజులు నిద్ర లేకుండా ఉండడం అంటే ఇదే మొదటిసారి. ఇంగ అప్పుడే ఎవరో నడుచుకుంటూ జిన్ దగ్గరికైతే వస్తారనమాట. జిన్ షాక్ అయి నిలబడతాడు. ఇంత సైలెంట్ ప్లేస్‌లో నా దగ్గరికి ఎవరొస్తున్నారు అని. ఆఖరికి ఇది వాళ్ళ ప్రెజెన్స్‌ని గూడా వాళ్ళు హైడ్ జేయలేకపోతున్నారు. వాళ్ళకి చాలా కాన్ఫిడెన్సే ఉన్నట్టుంది. అని జూస్తే అక్కడికొచ్చింది ఎవరో గాదు. డాంటే హరియాన్ అనమాట. డాంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంటాడనమాట. అంతా బాడీ అంతా గాయాలతో. డాంటే అంటాడు, "జిన్ గ్రే, నన్ను క్షమించు ఇలా కలిసినందుకు. కానీ నీతో మాట్లాడడానికి నీకు టైం ఉందా?" అంటే జిన్ మనసులో హాల్ గాదు. వీడు డాంటే హరియాన్. డాంటే మళ్ళీ అంటాడు, "ప్లీజ్ నన్నిక్కడ కొంచెం సేపు నిద్రపోని. నన్ను నిద్రపోనిస్తే మిగతా సమయం అంతా గూడా నేను నీకు గార్డ్‌గా నిలబడి నిన్ను కాపాడుతా" అంటే జెన్ వెంటనే సడెన్‌లీ "ఏం మాట్లాడుతున్నావు?" అని అడుగుతాడనమాట. డాంటే అంటాడు, నేను నిన్న నుండి చూస్తున్నాను. నువ్వు నిజమైన మార్షల్ ఆర్టిస్ట్‌వి అని నాకనిపిస్తుంది. ప్లీజ్ నన్ను నిద్రపోని" అంటూ అక్కడే పడిపోతాడనమాట. జిన్ తనని చూస్తూ హ్మ్, "ఎల్ ఇక్కడ నిద్ర లేకుండా ఉండడం నేర్పించలేదా వీడికి?" అని అనుకుంటాడు. డాంటే బట్టల నుంచి బ్లడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటదనమాట. డాంటే పైన చాలామందయితే అటాక్ చేసినట్టున్నారు. ఇంగా బయట అంతే సీన్ చేంజ్ అయితది. జిన్ రూమ్ బయట చాలా మంది పైరట్స్ అయితే అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. వెయిట్ చేయండి నేను సిగ్నల్ ఇచ్చేంత వరకు అనుకుంటూ. అంతలోనే జిన్ సడెన్‌గా వాళ్ళ ముందుకు వచ్చి, జిన్ తన స్వాడ్‌తో ఒక్కొక్కడిని ఒక దెబ్బకి నరికేస్తాడనమాట. మీరు వినలేదా? ఈ రూమ్‌లో అడుగుపెట్టిన వాడు ఎవడైనా సరే చచ్చిపోవాల్సిందే అని. వాడు బయటపడి జిన్‌గిరి ఆగు ఆగు నువ్వొక్కడివే 13 మందిని ఆల్రెడీ చంపుతున్నావు. కొంచెం కూల్ అవ్వు. మేము నీ పైన అటాక్ చేయడానికి రాలేదు. ఆ పాల్ మైక్‌ని మాకప్పగిస్తే చాలు. అంతలోనే ఎవరో ఒక యారోతో జిన్ పైనయితే అటాక్ జేస్తారు. జిన్ ఆ యారోని తన చేతులతోనే పట్టుకుంటాడు. ఇది పాయిజన్ యారోనా? అందరూ భయపడతారనమాట. జిన్ అంటాడు, "ఒక చిన్న పిల్లాడిని చంపేంతగా ఇంతలా దిగజారారా మీరు?"
ఈ వెనక ఎవరున్నారో నాకు తెలీదు. కానీ మీరు నన్ను ఎదుర్కోగలరు అనుకుంటున్నారా? అని చెప్పి అందరిని గూడా ఏసేస్తాడు. ఇంగా డాంటేగాడైతే నిద్ర అయితే లెగుస్తాడనమాట. ఇంక వాడు నిద్ర లేవగానే ఎదురుగా జిన్ అయితే నిలబడి ఉంటాడనమాట. జిన్ అంటాడు, "ఆ పైరట్స్ పేరు సైకోప్స్. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేయాలని అనుకున్నారు. 'రెడ్ క్యాండిల్' ఫ్యామిలీకి చెందిన పిల్లాడిని కిడ్నాప్ చేస్తే డబ్బొస్తుందని వాళ్ళ ప్లాన్." దాంతో నవ్వుతూ, "నువ్వు నన్ను కాపాడావా? థాంక్స్ జిన్. అయినా 'రెడ్ క్యాండిలా?' నేను వాళ్ళలాగా కాదు. నేను కేవలం ఒక నోబుల్‌ని అంతే. డీటెయిల్‌గా చెప్పలేను. సారీ" అంటాడు. డాంటే మళ్ళీ అంటాడు, "నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. కానీ కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం. ఎప్పుడైనా నీ ప్రాణానికి ప్రమాదం వస్తే నేను నా గౌరవాన్ని, నా ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను కాపాడతా. ఇది నా మాట" అని ఒక 'బాహుబలి' రేంజ్‌లో మాట అయితే ఇస్తాడనమాట. జిన్ ఏం మాట్లాడకుండా తన దాంట్లోకైతే ఇస్తాడు. గ్రూప్ 13 మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నన్ను లేపు. నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుంటాడనమాట. ఇంక వాడేమో అనుకుంటాడు, వీడికి చాలా పొగరున్నట్టుంది. కానీ వీడు నాకు నిజమైన ఫ్రెండ్‌లా అనిపిస్తున్నాడు అంటాడనమాట. ఇంగ నెక్స్ట్ డే డాంటే ఇంగ ఏరియాలో ఒక స్లాష్‌తో అపోనెంట్‌ని మళ్ళీ నరికేస్తాడు. క్రౌడ్ అంతా మళ్ళీ పాల్ మైక్ అని అరుస్తుంటారనమాట. ఇంకోవైపు జిన్ కూడా తన మ్యాచ్‌ని ఒకే ఒక్క దెబ్బతో అందరిని కూడా గెలిచేస్తుంటాడనమాట. క్రౌడ్ అంతా కూడా సేమ్ మళ్ళీ జిన్ గ్రే అని గోల చేస్తుంటారు. ఇంక వడ్డెన్ జిప్పుల్ డాంటే మ్యాచెస్ చూస్తూ ఉంటాడు. కొందరు మాట్లాడుకుంటారు, జిన్ గ్రే చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు కదూ! పాల్ మైక్ కన్నా కూడానా? ఇంకోడు అంటాడు, కానీ 'రెడ్ క్యాండిల్' సైడ్‌కి ముందు నిలబడలేరు. డాంటే అది విని నేను 'రెడ్ క్యాండిల్‌ని' కాదు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంగా కొందరు కాన్స్టిట్యూయెంట్స్ అందరూ కలిసి ప్లాన్ ఏస్తారనమాట. ఈసారి ఫైనల్ క్యాండిడేట్స్ ఇద్దరు పిల్లగాళ్ళు. మనం అందరం కలిసి ఒకేసారి అటాక్ చేస్తే అప్పుడే కాస్మో క్యాంపెయిన్ వచ్చి వాళ్ళనైతే ఆపుతాడనమాట. పిచ్చోల్లారా ఆగండి. జిన్ గ్రే పేరు గాడ్ ఆఫ్ డెత్. తను ఎందుకు అలా పిలువబడుతున్నాడో తెలుసా? వాళ్ళిద్దరూ ఒకే రూమ్‌లో ఉన్నారు. మీరు వెళ్ళినా ప్రయోజనం లేదు. మీరందరూ చచ్చిపోతారు అని ఆమెనైతే ఆపుతుంటారనమాట. ఇంగా కా కాస్మో ఆఫీస్‌లోనేమో వాడేమో చాలా కోపంగా ఉంటాడు. వీళ్ళు నా వెనక ప్లాన్ ఏస్తున్నారా? కాంపిటీషన్ బోరింగ్‌గా అవుతుంది. కాస్మో తన పార్ట్నర్‌కి అయితే చెప్తాడు, మ్యాచెస్ ఫాస్ట్‌గా ఫినిష్ చేయండి. పాల్ మైక్ అండ్ జిన్ గ్రే ఫైనల్స్‌కి వెళ్ళే వరకు మిగతా వాళ్ళని బలి చేసేయండి. అంటే ఏసేయండి. ఇంకా బెట్టింగ్ రేట్స్, డివిడెండ్స్ అంతా కూడా పెంచండి. మనం డబ్బు సంపాదించాలి. ఇంగ ఎరీనా అంతా క్రౌడ్ అయితే నిండిపోయి ఉంటదనమాట. వడ్డెన్ జిన్ పైనైతే 100,000 గోల్డ్ అయితే బెట్టింగ్ వేస్తాడు. అందరూ కూడా షాక్ అయ్యుంటారు. కాస్మో ఎరీనా మధ్యలోకొచ్చి, లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, నేనే పైరేట్ కింగ్ కాస్మో అని అంటాడు. కానీ జనాలు వాడి పైనైతే బీర్ మగ్స్ అందరూ కూడా విసురుతూ, ఆపి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేయరా అంటాడనమాట. ఇంగ కాస్మో గాడు కోపంగా నెక్స్ట్ ఇయర్ ఫీజ్ డబుల్ చేస్తా అని మనసులో అనుకోని, ఇంగ డిలే చేయకుండా పాల్ మైక్ వర్సెస్ జిన్ గ్రే అని అనౌన్స్ చేస్తాడు. ఇద్దరు అపోనెంట్స్ అరేనాలోకైతే వచ్చి సిద్ధంగా అయితే నిలబడతారనమాట. కాస్మో అక్కడి నుంచి మాయమైపోతాడు. డాంటే తన స్వాట్ తీసి స్పీడ్‌గా జిన్ వైపు అయితే పరిగెట్టుకుంటూ వస్తాడు. జిన్ వెంటనే బ్లాక్ చేస్తాడు. డాంటే నవ్వుతూ, "నాకు తెలుసు ఈ చిన్న టెక్నిక్స్ నీ పైన పనిచేయవని. ఇప్పుడు రియల్ గేమ్ చూడు" అని వాడి స్వాడ్‌లోకి మ్యాజిక్‌నైతే పంపిస్తాడనమాట. అది బాగా అయితే ఏదో వెలుగుతుంది. జిన్ కూడా రెడీ అయ్యి తన ఆరాని అన్‌లీష్ చేస్తాడు. ఇద్దరి స్వార్డ్స్ మళ్ళీ స్లాష్ అవుతాయి. అక్కడ పెద్దగా దుమ్ములంతా కూడా లేస్తా ఉంటాయన్నమాట. సో, అంతటితోని ఈరోజు వీడియో అయితే అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో వాళ్ళిద్దరి మ్యాచ్ అవుట్‌కమ్ ఎలా గెలిసింది, ఏంటి కూడా అంతా కూడా మాట్లాడుకుందాం. కనీసం ఈ వీడియోనన్నా సరే ఫాస్ట్‌గా కొద్దిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా దీనికన్నా సరే రీచ్ వచ్చేలా చూడండి. లాంగ్ వీడియోస్ ఏదో ఊకే చేస్తున్నా అన్నట్టుంది. కొద్దిగా చూడండబ్బా! కొద్దిగా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఇంకా కొద్దిగా మంచి కంటెంట్ అయితే తీసుకొస్తా కదా! మరి అంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్ నౌ.